రాజ్యాంగం అంటే మనకు కనపడకుండానే మన హక్కులకు రక్షణ కల్పిస్తున్న పుస్తకమని, ప్రతి వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా కోహ్డే మండల్ సీస్పల్లిలో జై బాపు జై భీమ్ జై సావిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగాన్ని చేత ఊని కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీని, పేద ప్రజలకు అండగా ఉండే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను మార్చేసి ప్రజాస్వామ్యం లేకుండా నియంత్రత్వంగా గత 10 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలిస్తోందని మంత్రి మండిపడ్డారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మహాత్మా గాంధీలను అవమానపరుస్తూ పాలకులను విభజించు పాలించు అని మతపరమైన అంశాలకే పరిమితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జై బాపు జై భీమ్ జై సావిధాన్ కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో జరుగుతుందన్నారు. 42% పెంచిన విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోహ్డే మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజ్, వైస్ చైర్మన్ భీమ్రెడ్డి, తిరుపతి రెడ్డి, మంద ధర్మయ్య, బోయిని జయరాజ్, మాజీ సర్పంచులు దొమ్మాట జగన్ రెడ్డి శెట్టి, సుధాకర్, కర్ర రవిపిల్లి, రాజన్న, శ్రీకాంత్, బినవేని రాకేష్, ఆవుల మహేందర్, బసవరాజు, శంకర్, కొజ్వల నారాయణ, వెంకటాచారి, శనిగారం మంద శ్రీనివాస్, శ్రీకాంత్, రామస్వామి పాల్గొన్నారు. ఈరోజు ఈ గ్రామంలో మీ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మన వాక్ స్వాతంత్రాన్ని రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఈరోజు స్వేచ్ఛగా బతకగలుగుతా ఉన్నాం. కానీ స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారిని, స్వాతంత్రం వచ్చిన తర్వాత పేద ప్రజలకు అండగా ఉండి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు మార్చేసి అతను ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వంగా పోవాలనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తాయి. ఇన్ని సంవత్సరాలు మనం అనేక విధాలుగా అనుభవిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ మనకు కూడా ఇలా రాజ్యాంగాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనకు కూడా ఒక పోరాటం చేసి ఒక యాత్రలో భాగస్వామ్యం అయినామనేటువంటి ఒక చిరస్మరణీయమైన ముద్ర ఉండే విధంగా మరి బ్యానర్ ముద్ర ప్రతి ఒక్కరు ఫోటో దిగి డీపీ పెట్టుకొని తప్పకుండా అందరికీ తెలిసే విధంగా ఉండాలని కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్న మన లీడర్ల ఫోటోలు ఎవరు ఉన్నాయి ఉండద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఈ రోజు రాజ్యాంగానికి సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని మన నాయకుల యొక్క రాజకీయపరమైన అంశాలు కాకుండా మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక